నమస్తే. వీటికి దూరంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సప్త వ్యసనాలు. పరస్త్రీ వ్యామోహం ఏ కాలంలోనైనా మనిషిని అధపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్న వాళ్లల్లో పూర్వకాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవడమే కాక తన కుటుంబాన్ని, వంశాన్ని, అయిన వారిని, చివరకు రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. జూదం. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. అంతటి గొప్పవారే ఆ రోజుల్లో అన్ని అవస్థలు తాను పడడమే కాకుండా తన తమ్ముళ్ళు, భార్యను కూడా అవస్థలు పడడానికి కారకుడయ్యాడే. మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాల బారిన పడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్థలు పడుతున్నాయో. మద్యపానం. పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకు మృత సంజీవిని విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటి వాడు మద్యపాన మత్తులో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. వేట. పూర్వం దశరథ మహారాజు వేట కోసం వెళ్లి నీటి శబ్దాన్ని బట్టి బాణం వేసి శ్రవణ కుమారుణ్ణి చంపుతాడు. ఆయనకు తెలియక చేసిన పాపమైన శ్రవణుడి వృద్ధ తల్లిదండ్రుల శాపానికి గురై తన కుమారుడు శ్రీరామచంద్రుడికి దూరమై రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. ఈ రోజుల్లో స్థితిపరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో పేపర్లలో చూస్తున్నాముగా. కఠినంగా, పరుషంగా మాట్లాడడం. దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. పూర్వకాలంలో కఠినంగా మాట్లాడే వాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టేవాళ్లు. ఇప్పుడు అలా మాట్లాడని వాళ్లను కఠినంగా దండించడం. దీనికి కూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలను కూడా బందీఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువగా ఇచ్చి నానా ఇబ్బందులు పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకొని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవుల మీద పగ తీర్చుకోవడానికి వారితో ఉన్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు. ఈ రోజుల్లో కూడా ఏ కారణం వల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించడం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించడం ఎక్కువైంది. ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చు చేయడం అలవాటు. బాగా డబ్బున్నా క్రమశిక్షణ, సరైన ఆలోచన లేకపోవడం వల్ల అవసరం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైన వాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది. అపజయమే తప్ప విజయం ఉండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చేయాలి.